ఈ మధ్యకాలంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి స్థాయి కూడా మర్చి దిగజారిపోయి ఈ మధ్య చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో మతిమరుపుకు సంబంధించి ఆరోగ్యం బాగాలేదన్నట్లా ఉంది. కానీ దయచేసి ముఖ్యమంత్రి గారు ఎలాగో ఈ రాష్ట్రంలో కానీ ఈ డాక్టర్ల మీద కానీ భారతదేశ డాక్టర్ల మీద కానీ ఏ ప్రభుత్వ సంస్థల మీద కానీ ఎలాగో ముఖ్యమంత్రి గారికి మంచి అభిప్రాయం లేదు కాబట్టి కనీసం ఒక 20 రోజుల పాటు రెస్ట్ అన్న తీసుకొని సింగపూర్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే 2 రోజుల క్రితం కూడా ఒక స్కూల్కి ఓపెనింగ్కి వెళ్ళి మురికి వాడల్లో నివసించే వాళ్ళందరికీ కూడా మురికి బుద్ధులు ఉంటాయి అని చెప్పటం నిజంగానే చాలా బాధేసింది. ఈరోజు ఈ దేశంలో ఎక్కువ మంది కూడా పేదరికంలో మగ్గుతూ అనేక ప్రభుత్వాలు మా జీవితాలు బాగుపడతాయి, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకుంటుంది, మా పరిసరాలు బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్క మురికివాడు కానీ ఎక్కడ పేద ప్రజలు ఉంటున్నారు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి అంతంత మాత్రం నిధులు ఇచ్చి ఈరోజు ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించాలన్నా ఎక్కువ మంది ఓట్లేసేది ఈరోజు పేద ప్రజానికం. కానీ అట్లాంటి పేదలని ఈరోజు కించపరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మురికి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా మురికి బుద్ధులు ఉంటాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయాలా, మురికి వాళ్ళలో ఉన్నామా పెద్దింట్లో ఉన్నామన్నది కాదు ముఖ్యం, మనసు ఎలా ఉన్నదని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసును శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఆయన మనసు ఆయన బుద్ధి మొత్తం మురికితో కొట్టుకోపోయింది. ఆయన బుద్ధిని కానీ ఆయన మనసుని కానీ అది కడిగేసుకొని ట్రీట్మెంట్ చేయించుకొని వస్తే బాగుంటుంది. ఈరోజు ఆయనకి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అల్లా పేద ప్రజలు అల్లా మురికి వాళ్ళలో ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఓట్లేసి ఈయన రోజు గెలిపిస్తే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు కూర్చొని ఈరోజు వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళ పరిసరాలు ఏదైతే వాళ్ళకి ఏమైతే కావాలో సదుపాయాలు ఇళ్ల స్థలాల దగ్గర నుంచి డ్రైన్స్ కానీ లేకపోతే బాత్రూమ్లు కానీ ఇట్లాంటివి కట్టించి మెరుగుపరచాల్సింది పోయి ఈరోజు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం నిజంగా దిగజారుతానని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి అని తెలియజేస్తున్నాం. ఈరోజు అలాగే ప్రభుత్వ స్కూల్స్ గురించి మాట్లాడాడు. ఈరోజు ప్రభుత్వ టీచర్లు సరిగ్గా పనిచేయట్లేదని ప్రభుత్వ టీచర్ల వల్ల ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు దిగజారిపోతున్నాయని మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాం, 2 సంవత్సరాలు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఏ గవర్నమెంట్ స్కూల్స్కి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? ఈరోజు కొత్త టీచర్లు కొరతుండి గవర్నమెంట్ స్కూల్ అల్లాడుతుంటే కనీసం డిఎస్సిగా రిక్రూట్మెంట్ చేయక 2 సంవత్సరాల నుంచి ఈరోజు మీరు ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ని కూడా పట్టించుకోకుండా ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ ఒక్క కొత్త విధానాన్ని కూడా తీసుకురాకుండా ఈరోజు స్కూల్స్ వ్యవస్థని నాశనం చేసిన ఘనత అది మీది కాదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. కేవలం ప్రైవేట్ స్కూల్స్ని 2-3 స్కూల్స్ని విద్యా సంస్థల్ని పెంపొందించి వాళ్ళ ద్వారా ఆదాయం ద్వారా మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ రాష్ట్రంలోనే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడున్న రాష్ట్రంలో కావచ్చు స్కూల్ వ్యవస్థనే పూర్తిగా నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. ఇప్పటికే చాలా స్కూల్లో డిఎస్సికి టీచర్ పోస్టులకి ఎంతోమంది ఇదిగా ఉంటే ఇప్పటికి కూడా పూర్తిగా వేసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ₹1 కూడా స్కూల్స్కి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏవి కూడా స్కూల్కి సదుపాయాలు కల్పించకుండా టీచర్ల మీద నెపం దోసేసి టీచర్లు ఇదిగా మాట్లాడటం నిజంగానే మంచి పద్ధతి కాదు. ఈరోజు ఏ ఒక్క ఇది చేయాలన్నా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలన్నా లేకపోతే ఎలక్షన్ సర్వే చేయాలన్నా లేకపోతే ప్రభుత్వ పథకాలు చేయాలన్నా సంవత్సరానికి దాదాపు 40-50 రోజుల పాటు టీచర్లను వాడుకొని వాళ్ళ తరగతులకి స్కూళ్ళకి కూడా సరిగ్గా పంపించకుండా ఈరోజు ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. కాబట్టి టీచర్ని నిందించడం మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పి ఈరోజు చూసాం. ఆయన వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో నేను ఈ స్కూల్లో చదవలేదు, ఈ స్కూల్లో కానీ చదువుంటే బాగుండేది, ఆయన నిజస్వరూపం కార్పొరేట్ సంస్థలకి CEO చంద్రబాబు నాయుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూడటం కూడా జరిగిపోయింది. ఈ మధ్యకాలంలో కూడా చూసాం ఎస్సీలుగా ఉండటం ఎవరు కోరుకుంటారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క వ్యవస్థ మీద కానీ ఏ ఒక్క కులం మీద కానీ ఏ ఒక్క దీని కూడా ఆయనకి ఒక గౌరవం లేదు. కేవలం తన ముఖ్యమంత్రి పదవి తన కొడుకు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలో మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను ఏ విధంగా అన్ని వర్గాల వారిని ఏ విధంగా మహిళల దగ్గర నుంచి ఎస్సీల నుంచి బీసీల దగ్గర నుంచి కాపుల దగ్గర నుంచి ఈరోజు విమర్శిస్తూ ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీకు చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదా అనేది నీవు కాకపోయినా ఆ పదవికి ఒక గౌరవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు 10 రోజుల పాటు సింగపూర్కి వెళ్ళి ఏడైనా నీకు నచ్చిన చోట సింగపూర్కి వెళ్తావో జపాన్కి వెళ్తావో ట్రీట్మెంట్ చేయించుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మాటకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం,
జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారని. మీకు చేతగాక, మీరు చేయలేక ఈరోజు అందరి మీద మీరు నోరు పారేసుకొని ఈరోజు మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద రావడం మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలా. మురికివాడల్లో నివసిస్తున్న వాళ్ళు మీకు అంతా మురికి బుద్ధులు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మీరందరూ సమాధానం ఏంది? ఈరోజు మీరందరూ కూడా చాలా మంది అధికారులు ఈరోజు ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక చిన్న పదవి ఉన్నా కూడా వాళ్ళు ఓట్లు వేస్తే ఈరోజు మా దగ్గర పదవి ఎక్కి మీరు అందనాలు ఎక్కి మీరు ఈరోజు ఊరేగుతున్నారు. కానీ వాళ్ళు ఓట్లు లేని రోజు మీరు దేనికి పనికిరారు. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇల్లు ఇమ్మని, రేషన్ కార్డు సరిగ్గా లేవని చెప్పి, పెన్షన్లు చాలా మందికి లేవు, ఏ విధంగా నడపాలా, పేద ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆయన మాకు ప్రతిపక్షమైన, ఆయన అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షమైనా ముఖ్యమంత్రి హోదా అనే దానికి మాత్రం హోదాకి ప్రతి ఒక్కరు మేము గౌరవిస్తాం కాబట్టి, ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకోక తప్పదు కాబట్టి, మేమేమైనా రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఒక మతిమరుపు ఉన్న ముఖ్యమంత్రిని మీరు ముఖ్యమంత్రిగా పెట్టుకోవాలని మా ఉద్దేశంలో మాకు కూడా బాధేస్తుంది. రాష్ట్రానికి మచ్చ కాబట్టి దయచేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆయన గతంలో చెప్పిన మాటలు ఇవన్నీ వ్యభిచారులతో సమానం, ఇది ఈ సమానం. ఆయన తెలంగాణలో వెళ్ళిపోతుంటే మాత్రం లబ్బోదిబ్బో మా పార్టీ పోదు ఏదేదో మాట్లాడతారు. ఎక్కడ మాత్రం కోట్లు ఎరచూపటం, మంత్రి పదవులు ఇస్తాం, 40 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తాం, 300 కోట్ల రూపాయలు వర్కులు ఇస్తాం, ఈ విధంగా తాయిలాలు చూపించడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. ఇక్కడ ఒక ద్వంద్వ, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరి అనేది నిదర్శనం, ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుకైతే ఒక శాసనసభ్యుడు కూడా పోలేదు కదా. గత 18 నెలల నుంచి చూస్తున్నా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైతే పోలేదు కదా. కొత్తగా రాజధాని ఇప్పుడు ఆయన కట్టబోయే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంబర్ 1 రాజధాని అమరావతిలో ఒక భాగం భూములు ఇస్తాం మేము. కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. అది సింగపూర్ కంపెనీకి ఆనుకొనే మేము భూములు ఇస్తాం. అది ఆయన కొడుకు కొత్త స్కీమ్.